అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ రాష్ట్ర విజయవాడ నుంచి. సో ఇవాళ అమావాస్య, చాలా చాలా మంచి రోజు, ప్లస్ అదిగాక సండే, ఆదివారం కూడా కలిసి వచ్చింది. సో ఎవరైతే మన ఇష్టదైవం ఉన్నారో ఆ రోజు, ఈరోజు ప్రత్యేకంగా మన ఇష్టదైవంతో కమ్యూనికేట్ చేయటానికి కానీ, అలాగే ఏదైనా సాధన చేయటానికి కానీ, ప్రతిదానికి కూడా చాలా అనువైన రోజు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీ సూక్తం ఆల్రెడీ 16th నుంచి మనం స్టార్ట్ చేసాం. సో శ్రీ సూక్తం అయితే అందరం చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక డౌట్స్ అనేవి కొన్ని ఏంటంటే, జపం కొన్ని గురువులు మంత్ర జపాలు చేయాలని చెప్తూ ఉంటారు. అని నేను చాలా చూశాను. ఆ మంత్ర జపంలో 1,00,000 పైనే ఉంటాయి, 1,08,000 నుంచి ఇంకా పైనే ఉంటాయి. ఒక్కొక్కటి అయితే 12 లక్షలు చేయాలి, ఒక్కొక్కటి అయితే 1 crore వరకు చేయాలన్నమాట. అలా చేసినప్పుడే మనం జపం అనేది ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దేవతల దగ్గర నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నామో, అలాగే సంకల్పం ఏదైతే అనుకుంటున్నామో అది సిద్ధిస్తుంది అనమాట. సో అన్ని లక్షలు జపాలు చేయాలంటే ఎలా చేస్తున్నారు ఈ సాధువులు, గురువులు అనేది మనం కొన్ని బుక్స్లో చదివితే కూడా తెలుస్తుంది. ఆ మంత్ర జపం షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి ఇందులో. యాక్చువల్గా మంత్ర జపాల్లో మనకి 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి వైఖరి, తర్వాత మధ్యమ, తర్వాత పశ్యంతి, తర్వాత పర, ఇలా 4 ఉన్నాయి. సో వైఖరి అంటే ఏంటంటే, మనం మంత్ర ఉచ్చారణ గట్టిగా, అంటే ఒక మంత్రం చెప్తున్నాం, ఓం నమ శివాయ, ఈ మంత్రం గట్టిగా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, శబ్దం అనేది బయటికి రావటం వల్ల మనకి అంటే దీనివల్ల ఒకసారి చెప్పిస్తే ఒకసారే కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఇది సాధారణమైంది. ఇది చాలా కష్టం, అంటే ఎన్నో సంవత్సరాలు చేయగా కానీ మంత్రం అనేది సిద్ధించదు. సో 1,00,000 చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మధ్యమ అనేది ఏంటంటే, మనం గట్టిగా ఉచ్చరించం, అలాగే లిప్స్ కూడా కదిలించకుండా చేసే సాధన, అంటే చేసే జపం అన్నమాట. ఇది ఒక్కసారి ఓం నమ శివ అంటే 108 సార్లు కౌంట్ అవుతుంది. దీనివల్ల మనం 1,00,000 చేయాలి, మనకి 1,00,000 జపం చేయాలంటే తొందరగా మనం చేరుకోవచ్చు. తర్వాత మూడోది వచ్చేటప్పటికి పశ్యంతి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, మనం కళ్ళు మూసి ఓం నమ శివాయ అనే మంత్రం మనకి అది లెటర్స్ వైజ్గా కనిపించాలి. అంటే అది మనకి లెటర్స్ వైజ్గా కనిపిస్తూ ఆ మంత్రం అనేది మనం చూస్తూ చదువుతూ ఉండాలి. అది కూడా ఇన్సైడ్గా చేసేదే. మనం ఏదైతే మంత్రం చదువుతామో ఆ మంత్రం మనకి డిస్ప్లే అవ్వాలి, అంత కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి. ఇది ఒక్కసారి ఓం నమ శివ అంటే 11,000 సార్లు జపించిన ఫలితాన్ని ఇస్తుంది. లాస్ట్లో వచ్చేటప్పటికి పర అంటారు. ఇది చాలా కష్టమైంది. దీని జోలికి తొందరగా వెళ్ళటం కూడా చాలా అతీంద్రియమైన శక్తితో కూడుకుంది. ఫుల్గా బాడీ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది చాలా చాలా కష్టం.